విగ్రహం మార్పు మీద మీ కామెంట్ అంటే అఫీషియల్గా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అఫీషియల్గా విగ్రహం ఏం లేదు. సెక్రటరియట్ ముందు కూడా విగ్రహం పెట్టలేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పదే. ఇప్పుడు వాళ్ళప్పుడు రాష్ట్ర గేయము లేదు, రాష్ట్ర తెలుగు తల్లి విగ్రహము లేదు. సో రాష్ట్ర గేయాన్ని కూడా ఆమోదించలేదు వాళ్ళు. సో అందువల్ల నిజంగానే సెక్రటరియట్లో కనుక సెక్రటరియట్ ముందు ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఉందో అక్కడ మేము పెట్టాలనుకున్నాం అన్నారు. ఎందుకు అనుకుంటూ పెట్టలేదు? ఇప్పుడు సచివాలయం ఏర్పాటు అయినప్పుడే విగ్రహం పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు బీఆర్ఎస్ సమాధానం లేదు. సో పెట్టలేదు కారణాలు ఏదైనా అంటే అఫీషియల్గా ఇలాగే తెలంగాణ తల్లి ఉండాలి అని ఎక్కడా లేదు. అయినా అలా ఉండాలి అని చెప్పగలమా? ఇప్పుడు ఈ భారతీయత ఏంటంటే హిందూ ధర్మంలో దేవుణ్ణి అనేక రూపాల్లో కొలుస్తాం కదా మనం. ఇప్పుడు వినాయక చవితిలో చూడండి, వినాయకుడు ఎన్ని రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. ల్యాప్టాప్ పట్టుకున్న వినాయకుడు దర్శనమిస్తాడు, క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వినాయకుడు దర్శనమిస్తాడు. సో అనేక రూపాల్లో వినాయకుడిని కొలుస్తున్నాయి. ఏ రూపంలో కొలిసినా వినాయకుడే. అది భారతీయత కదా. ఇప్పుడు మీకు బెంగాల్లో దుర్గా పూజ చూడండి, మీరు దుర్గామాతను ఎన్ని రూపాల్లో కొలుస్తారో. అసలు ఇన్నోవేషన్, ప్రతి దుర్గామాత ఉత్సవం బెంగాల్లో ఇన్నోవేషన్, దానికి కొత్త రూపాన్ని